నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగూర్లో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడి. ఉండవల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మంత్రి వెల్లడి. పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితుల్ని సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారని పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి. నిందితుల వద్ద నుంచి 25,57,000 రూపాయలు స్వాధీనపరుచుకున్నట్లు స్పష్టీకరణ. విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన వైనం. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షలు విరమించనున్నారన్న దుర్గగుడి ఈవో రామారావు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని వెల్లడి. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తున్నారో సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది చూపించారు. ధాన్యం తాను ఎలా అమ్ముతున్నది సీఎం చంద్రబాబుకి రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా బాగా పండిందని రైతు వెల్లడించారు. మిషన్ కోత వలన 5-6 ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతు తెలిపారు. దీనికి దిగుబడి పెరగటం కూడా కారణమని రైతు సాంబశివరావు తెలిపారు. గడ్డిని బయోప్యూర్ ప్లాంట్ వాళ్ళు తీసుకుంటే మరొక 5,000 వస్తూ ఉంటుందని రైతులు తెలిపారు. గతంలో మనుషులు కోస్తే ఎకరానికి 6,000 కోతకు మరొక 6,000 కుప్ప వేయటానికి అయ్యేదని రైతు తెలిపారు. తోలకానికి మరొక 3,000 ఖర్చు అయ్యేదని చెప్పారు. ఈ లెక్కన అన్ని కలుపుకొని మనుషుల ద్వారా వ్యవసాయం చేస్తే 25,000 వరకు ఖర్చు వచ్చేదని చెప్పారు. ధాన్యం డబ్బుల్లో కోతలేదు, డబ్బులు కరెక్ట్గానే వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థ బాగానే పనిచేస్తుందని అన్నారు. కోత మిషన్లు బయట నుంచి వస్తున్నాయని వివరించారు. మళ్ళీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏమేం చేయాలో చేయడం, చిన్న చిన్న పొరపాట్లు కూడా కరెక్ట్ చేసి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తు చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్ చేయకపోతే ఈరోజు 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను. ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్ల మీద కూడా పోతున్నాను. మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం. ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి. ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మాదాల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్టు సేవలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. ఉండవల్లిలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆరోగ్య శాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. అధునాతనమైన పనిముట్లతో ప్రజలకి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు మాదాల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్టుకి తానా అభినందనలు తెలియజేశారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటి వరకు 30 లక్షల మందికి క్యాన్సర్ టెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితుల్ని సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 25,57,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర సిపి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి జగ్గేపేటకు చెందిన వ్యక్తి వచ్చి తాను జగ్గేపేటలోనే ఒక బంగారపు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నట్లు, అప్పుడప్పుడు తన యజమాని చెప్పిన విధంగా డబ్బులు తీసుకుని చెన్నై, నెల్లూరు వెళ్లి బంగారం కొనుగోలు చేసి వాటి నుంచి బంగారు వస్తువులు తయారు చేసుకుని అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎప్పట్లాగానే డిసెంబర్ 11వ తేదీన యజమాని ఇచ్చిన డబ్బులను తీసుకుని చెన్నై వెళ్లడానికి ట్రైన్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. ట్రైన్ మిస్ అవడంతో కారు బుక్ చేసుకుని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరికి వచ్చేసరికి ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీ షర్టు, బ్రౌన్ షూ వేసుకుని కారుని ఆపి పోలీసులమని బెదిరించి ప్రభాస్ కళాశాల సమీపంలో బలవంతంగా తన వద్ద ఉన్న బ్యాగ్ను తీసుకుని
అధికారులకు చూపించి వస్తాం అని చెప్పి వెళ్లినట్లు ఎంతకి రాకపోవడంతో బీపీ పెరిగి పడిపోయినట్లు చెప్పారు. క్యాబ్ డ్రైవర్ జగ్గేపేట తీసుకుని వెళ్లి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు తెలిపారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వచ్చి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సదరు ఫిర్యాదుపై పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్ పోలీసు వారికి అప్పగించడం జరిగిందని తెలియజేశారు. ఈ క్రమంలో సీసీఎస్ బృందానికి రాబడిన పక్క సమాచారం మేరకు 20వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్లోని ఒక ఇంటి సమీపంలో 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని చెప్పారు. విజయవాడ సీతారాంపురం ఏరియాకు చెందిన చేగు పార్థసాయి, వించిపేట ఏరియాకు చెందిన పఠాన్ సుబానీ ఖాన్, ఇబ్రహీంపట్నం దుర్గా కాలనీకి చెందిన గుల్లూరు వంశీ కృష్ణం రాజు, విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్కి చెందిన ప్రతిపాటి శాంతి, విజయవాడ ఓల్డ్ ఆర్ఆర్పేట ఏరియాకు చెందిన షేక్ హజారుద్దీన్ అనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల్ని అభినందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షలు విరమించనున్నారు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు ఇబ్బందికి గురి చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవానంద మాట్లాడారు. దళితుల్ని ఉద్ధరించిన విధంగా దళితుల కోసం కాంగ్రెస్ పుట్టినట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. అంబేద్కర్ 2 సార్లు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించి అనేక విధాలుగా ఇబ్బందులకి గురి చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ నడియాడిన ప్రాంతాల్లో బీజేపీ అంబేద్కర్ కోసం చాలా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. గతంలో 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏదో దళితుల్ని ఉద్ధరించినట్లుగా ఈ యొక్క రాష్ట్రంలో అనేక సమస్యల్ని వీళ్ళు సృష్టించినట్లుగా, ఏదో దళితుల కోసం వీళ్ళు పుట్టినట్లుగా ఈరోజు రకరకాలుగా ఈరోజు దళితుల మీద ప్రేమ చూపిస్తున్న విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఈరోజు అంబేద్కర్ని గతంలో ఈ యొక్క 75 సంవత్సరాల్లో రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కుల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడించి ఆయన్ని నానా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం గమనిస్తాం. ఈరోజు ఆయన నిజంగా అంబేద్కర్ గారు నడవాడిన ప్రాంతాల్లో ఈరోజు 1,00,000 కోట్లతో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి కాటి నుంచి మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క వరకు అనేక నిధులు ఖర్చు పెడుతూ ఈరోజు ఒక ప్రత్యేక స్థానాన్ని నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారు బిఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచానికి ఆదర్శంగా తీసే విధానాన్ని మనం ఒకసారి గమనించాల. మరి ఆస్తుల కోసం బజార్న పడి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు ఆ యొక్క ఆస్తులు కాపాడడం కోసం ఆమె పడుతున్న తపన దాంట్లో ఉండి చేసుకోలే కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ని బీజేపీని కామెంట్ చేస్తుంది. కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో 4 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు శుక్రవారం ఆమె పర్యటన కొనసాగుతోంది. వనగుట్టపల్లిలో రచ్చబండ వద్ద మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లతో పేదలకు అన్నం పెడుతున్నామని, పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని నారా భువనేశ్వరి తెలియజేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తున్నామని తెలిపారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, వీధి దీపాలు, కాలువలు 100% పూర్తి చేస్తారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పనక్కర్లేదు. మీ అందరూ మీ కళ్ళతోనే చూశారు. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు ఎట్లా కుప్పం అభివృద్ధి చెందిందని. అదే కాకుండా ముందుగా ఈ గ్రామంలో మహిళల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో 48 పొదుపు సంఘాలు ఉన్నాయని నాకు తెలిసింది. ఎందుకంటే ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారంటే మహిళలు, డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలు ముందుకి రావటం, అది చంద్రబాబు నాయుడు గారు మహిళలు కోసం మీరు పడే ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద
మీరు నిలవాలని, మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎల్లిప్ సంస్థ అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది కూడా మహిళల కోసం స్థాపించారు ఆయన. అది ఇప్పుడు చాలా మంది మెంబర్షిప్గా ఉన్నారు, దాంట్లో తీసుకున్నారు. అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి, అది ఒక్క యూనియన్కి కాదు, అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి, అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. అట్లాంటి ఎల్లిప్ సంస్థ ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వం అతి తక్కువ సమయంలో రవాణా రంగంపై అధిక మొత్తం ఆర్థిక భారం మోపిందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు పి గోపాల్ నాయుడు పేర్కొన్నారు. ఆర్థికంగా కుదేలైన లారీ యజమానుల్ని నూతన కమిటీ ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు లారీ యజమానుల సమస్యల్ని పరిష్కరిస్తానన్న కూటమి నాయకులు స్పందించాలని, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బెంచ్ సర్కిల్ వద్ద ఉన్న కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ నందు జరిగింది. కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా పి గోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా వైవి ఈశ్వరరావు, కోశాధికారిగా ఎన్ కృష్ణతో పాటు ఉపాధ్యక్ష కార్యదర్శుల్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో లారీ ఓనర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా ఆర్థికంగా కుదేలైన రవాణా రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు లారీ యజమానులకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అన్నారు. గత ప్రభుత్వం మోపిన ఆర్థిక భారాలను తొలగించాలని, లారీ ఓనర్స్ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు వివిధ జిల్లాల నుంచి 200 మంది సభ్యులు అటెండ్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా లారీ ఓనర్లు పడేటువంటి ఇబ్బందులు, కష్టాలు గత ప్రభుత్వంలో చూసిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకేదో కొంత మేలు జరుగుతుందని ఆశించాం. ఈ ఆశగానే ఉంది కానీ ఇప్పటి వరకు 7 మాసాలైనా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. దీని మీద అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎక్కడికెక్కడ నిలబెట్టి మా సమస్యలను అడగడం జరిగింది. ఆయన 100 రోజుల లోపల మీ సమస్యలు పరిష్కారం చేస్తాము, తప్పకుండా గ్రీన్ ట్యాక్స్ గానీ, కాంపౌండింగ్ ఫీజులు గానీ, తెలంగాణలను తగ్గిస్తాము, అదే విధంగా డీజిల్ మీద, ఇతర సమస్యల మీద బయట రాష్ట్రాల యొక్క ఏ విధంగా జరుగుతుందో దాని మీద పరిశీలించి ఒక కమిటీ వేసి దాని మీద కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు ఆమె ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గ్రీన్ ట్యాక్స్ ఎవరికి అంటే వాస్తవంగా 1-2 బండ్లు ఉండేటువంటి చిన్న ఓనర్లకి సంబంధిస్తుంది. వాళ్ళు బయట ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా గ్రీన్ ట్యాక్స్ లేదు. కానీ సౌత్ రాష్ట్రాల్లో మాత్రం 200 రూపాయలు తమిళనాడులో, 500 రూపాయలు కర్ణాటకలో ఉంది. ఇది గతంలో మన ఆంధ్రప్రదేశ్ లో 200 రూపాయలు మాత్రమే ఉన్నది. దాన్ని ఇప్పుడు సుమారుగా 10,000 నుంచి 20,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కట్టమంటున్నారు. ఈ గ్రీన్ ట్యాక్స్ కట్టడం వల్ల సింగిల్ బండి ఓనర్లు, చిన్న బండి ఓనర్లు వాళ్ళ జీవితాలే దెబ్బతినిపోయినాయి. వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క కోరికలు నెరవేరుస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తే అది నీళ్లు గారిపోయే పరిస్థితి ఉంది. దాశరథి కృష్ణమాచారి శత జయంతి వేడుకల సందర్భంగా నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో దాశరథి మణిగీత మాలిక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయని మణి శాస్త్రి వెల్లడించారు.
దాశరథి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ విషయమై శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గాయని మణిశాస్త్రి మాట్లాడుతూ ప్రముఖ సినీ గేయ రచయిత దాశరథి కృష్ణమాచారి తెలియని తెలుగువారు ఉండరని చెప్పారు. ఎన్నో సినీ గేయాలను రచించి తెలుగువారి హృదయాలలో నిలిచిపోయారని చెప్పారు. అటువంటి మహనీయుని శత జయంతి వేడుకలు సందర్భంగా దాశరథి మణిగీత మాలిక పేరుతో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొగల్రాజుపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జనవరి 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. సంగీత ప్రియులందరికీ కార్యక్రమం ఆనందాన్ని కలిగిస్తుందన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో తనతో పాటు సీనియర్ నాయకులు బాలకామేశ్వరరావు, గాయని శేషకుమారి, పాడుతా తీయగా విన్నర్ వంశీధర్ తమ పాటలతో సంగీత ప్రియులను అలరిస్తారని చెప్పారు. 5 గంటల నుంచి కదండి, 6 గంటల నుంచి 6 గంటల నుంచి ఒకసారి పోస్టర్లో డీటెయిల్స్ ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకి మొదలవుతుంది. తర్వాత ఆనందం కలిగించే మరో విషయం ఏమిటంటే నా సహా గాయకులుగా ఇందాక వారు చెప్పినట్టుగా వంశీధర్ పాడుతా తీయగా విన్నర్, అతను ఒక సీజన్ కి అతను పాడుతున్నాడు మనతో. తర్వాత తాతా బాలకామేశ్వరరావు గారని ఘంటసాల పాటలు అద్భుతంగా పాడతారు ఆయన. ఎందుకంటే దాశరథి గారి సినిమా పాటలు ఈ ఇద్దరు సింగర్స్ ని ఎందుకు ఎన్నుకున్నామంటే ఘంటసాల గారి పాటలు ఉన్నాయనివి, బాలు గారి పాటలు కూడా ఉన్నాయి. తర్వాత మధ్యలో వచ్చిన రామకృష్ణ గారు, పివి శ్రీనివాస్, చాలా మంది ఒక 2 తరాల సంగీతాన్ని ఆయన కవర్ చేశారు. సో అందుకని చెప్పి ఒక చక్కటి ఏమంటారు కదంబమాలగా ఈ పాటలన్నీ సేకరించి ఈ మేల్ సింగర్స్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. ఫీమేల్ సింగర్స్ గా నేను లీడ్ తీసుకుంటాను. నాతో పాటుగా సంగీతం నేర్చుకున్న మా చెల్లెలు, తను గర్లపాటి శేషకుమారి అని కాకినాడలో ఉంటుంది. పిఠాపురం గర్ల్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తోంది. తను కూడా సంగీతాన్ని విడిచిపెట్టకుండా తన శక్తి కొద్దీ పిల్లలకి నేర్పించడం అనేది ఉద్యోగమే సంగీతం టీచర్ కాబట్టి తను ఇంకా యాక్చువల్ గా నాకన్నా ఎక్కువ మందిని ట్రైన్ చేసిందని చెప్పాలి. సో లలిత సంగీతంలో తనకి ఆల్ ఇండియా రేడియోలో కూడా మంచి పేరుంది. భాగవతంలో అనుకుంటాను, ఎందెందు వెతికి చూసినా అందందే కలడు దానవాగ్రని కంటే అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. మణిశాస్త్రి గారి గురించి మనం ఏమన్నా అంటే ఈ సంగీత రంగంలో ఏ రకమైన అంశాన్ని ఆమె స్పృశించకుండా ఉండలా. ఆమె ఒక గాయనీమణి. దాదాపు 11 సంవత్సరాలు ఆమె కర్ణాటక సంగీతం, 1 సంవత్సరం హిందుస్థానీ సంగీతం, 1 సంవత్సరం లలిత సంగీతం నేర్చుకున్న తర్వాత ఆమె అమెరికాలో కొన్ని పాటలకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండటం కానీ, కొన్ని కచేరీలు చేయటంగా కానీ, అలాగే 10కి పైగా ఆల్బమ్లు చేయటం కానీ, ఇటువంటివన్నీ చాలా అద్భుతమైన విషయాలు ఆమె సాధించారు సంగీత రంగంలో. ఆమె ఈ రోజున దాశరథి కృష్ణమాచారి గారి తరఫున వారి శత జయంతి సందర్భంగా ఇస్తున్న నివాళి ఒక అద్భుతమైన నివాళి. విద్యార్థి నాయకుడిగా దేవినేని గాంధీ అనేక మంది విద్యార్థులకి సేవా కార్యక్రమాలు చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గుర్తు చేశారు. యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడారు. విద్యార్థి నాయకుడిగా దేవినేని గాంధీ అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పారు. అతనిని జ్ఞాపకం చేసుకుంటూ వైసీపీ నేతలు, అభిమానులు నివాళులు అర్పించారని, అతనితో పాటు ఉన్నవారు నేడు దేశ ప్రపంచవ్యాప్తంగా మంచి పొజిషన్లో ఉన్నారని తెలిపారు. అతను నేర్పించిన క్రమశిక్షణ వల్లనే నేడు ఈ పొజిషన్లో ఉన్నామని గర్వంగా చెప్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మరియు వైసీపీ నేతలు పాల్గొన్నారు. పెద్దలు, గౌరవనీయులు, విద్యార్థి నాయకుడిగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించిన పెద్దలు దేవినేని గాంధీ గారు ఒక 45వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా రాష్ట్ర, నగర, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దాదాపుగా 72 నుంచి గారా ఎస్ఆర్ఆర్ కాలేజ్ వేదికగా అనేక విద్యార్థి ఉద్యమాలకి ఎన్నో పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులకి అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మేము ఆ రోజు గాంధీ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరం గారా మంచి పొజిషన్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం,
అదేవిధంగా మంచి మంచి దేశ విదేశాలు ఉద్యోగాల్లో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పించిన క్రమశిక్షణ తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా దేవినేని గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఆశయాలకు అనుగుణంగా మేము అందరం గారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులకి పేద ప్రజానికి అండగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని చనిపోయిన 40 సంవత్సరాలైన ఈ రోజుకి ఆయన సన్నిహితులు స్నేహితులు ఈ నగరంలో ఆయనతో పాటు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరి గారు ఈ రోజుకి ఆయన తలుచుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరుగుతున్న సందర్భంగా చెప్తూ అదేవిధంగా రేపు 21వ తారీఖున గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో గారా నిర్వహించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించేది కళాకారులేనని, వాల్మీకి రాసిన రామాయణ కావ్యం వల్లనే నాటి శ్రీరాముని చరిత్ర మనకు తెలిసిందని ప్రజాకవి, గాయకులు, సినీ గేయ రచయిత, సంగీత దర్శకులు వరంగల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన భాషాపరంగా కావడి వద్ద వలె తెలుగు వారందరూ కూడా ఏకంగా ఉన్నారని స్పష్టం చేశారు. 100 ఏళ్ల నా ఊరు అనే గేయ కావ్యం పాటలు పాడేందుకు గాయని గాయకుల్ని ఎంపిక చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రముఖ ప్రజాకవి, సంగీత దర్శకులు వరంగల్ శ్రీనివాస్ రచించిన 100 ఏళ్ల నా ఊరు గేయ కావ్యంలోని పాటలు పాడేందుకు గాయని గాయకుల ఎంపిక కార్యక్రమం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కళాకారులే మన చరిత్రను భావితరాలకు అందజేస్తారని తెలియజేశారు. రామాయణం రాసిన మహాకవి వాల్మీకి ద్వారానే మన పూర్వీకులు చరిత్ర, ముఖ్యంగా శ్రీరాముని చరిత్ర మనకు తెలిసిందని చెప్పారు. అనేక సినీ గేయాలను, ప్రజా గేయాలను రచించిన తాను 100 ఏళ్ల నాటి నా ఊరు అన్న పేరుతో గేయ మాలికల్ని రచించినట్లు తెలియజేశారు. ఆ పాటల్ని పాడేందుకు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న గాయని గాయకుల్ని ఎంపిక చేసే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాలో ఉన్న గేయ కళాకారుల్ని ఎంపిక చేసే కార్యక్రమాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు గాయని గాయకులు పాల్గొని పలు గీతాలను ఆలపించారు. ప్రేక్షక ప్రపంచానికి, కోస్తాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి గాయని గాయకులకు, నా తెలుగు ప్రజలకు మీ వరంగల్ శ్రీనివాస్ మనస్ఫూర్తిగా కళాభివందనాలతో 100 సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించినటువంటి మానవుడి జీవన విధానాన్ని మీ ముందు ఆవిష్కరించడం కోసం 243 చరణాల గేయ కావ్యాన్ని రచించి దానికి 100 ఏండ్ల నా ఊరు అని నామకరణం చేసి ఆ కావ్యాన్ని ముందుకు తీసుకొస్తున్న తరుణంలో నా తమ్ముడు జూపాక శివ, నా తమ్ముడు గూడూరు మహేష్, వీళ్ళిద్దరు కూడా అన్న ఇది మీరు ఓన్ చేసుకోకూడదు, 243 చరణాల గేయ కావ్యాన్ని 243 మంది గాయని గాయకులతో పాడిస్తే అజరామృతమైందన్న ఈ గేయ కావ్యం అని నాకు సలహా ఇచ్చినప్పుడు ఆ తమ్ముల్ని నేను ఆలింగనం చేసుకుని వాళ్ళని ముద్దాడి పాండు తమ్ముడు ప్రయాణం చేద్దామని చెప్పి నా పాట 100 ఏళ్ల నా ఊరు ఊరేగింపు చేస్తూ అన్ని ప్రాంతాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని, తెలంగాణ, రాయలసీమలోని అనంతపురం, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఇప్పుడు కోస్తాంధ్రలో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, అన్ని ప్రాంతాలను కలుపుకొని అద్భుతమైన మధురమైన కంఠాలను నేను ఎంపిక చేసుకోవడం కోసం వీడికి వచ్చిన. 100 సంవత్సరాల పూర్వం మానవుడి జీవన విధానం, అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు, అప్పటి పండుగలు, అప్పటి పబ్బాలు, అప్పటి వైద్యాలు, అప్పటి ఆహారపు అలవాట్లు, కానుపులు, వ్యవసాయ పద్ధతులు, టంగువార్లు, పనకుచ్చులు, పగ్గాలు, కణాలు, దుత్తలు, బారడాకులు, ఉప్పుగారు, షాయిశీల, తొండం బొక్కెన దండెడతాడు, నాగలి, గొర్రు, గుంటుక, దండెడ, పునికే, గాబు, కాగు, అటికే, సర్వ, ప్రతి ఒక్కటి వ్యవసాయ పనిముట్లు కనుమరుగైపోతున్నాయి. గసుగొయ్య లేదు, జడ్డిగం లేదు. నా రైతు రాను రైతును ఎగ్జిబిషన్ లో పెట్టి చూడవలసిన ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి ఈ 100 ఏళ్ల నా ఊరని గేయ కావ్యం రాసి గొప్ప అద్భుతమైన గొంతుకల కోసం ఈ ప్రయాణం చేస్తున్నా. అలాగే ఈ కోస్తాంధ్ర నుండి కూడా నాకు గొప్ప గొంతులు దొరుకుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ వరంగల్ శ్రీనివాస్. అందరూ 100 ఏళ్ల నా ఊరును నన్ను కదా అభిమానించినట్టే నా ఊరును ఆలింగనం చేసుకోండి, ఎత్తుకొని ముద్దాడి దీవిస్తారని చెప్పి 100 ఏళ్ల నా ఊరిని పతాక స్థాయిలో నిలబెట్టి ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడి. ఉండవల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మంత్రి వెల్లడి.
పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితుల్ని సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారని పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి. నిందితుల వద్ద నుంచి 25,57,000 రూపాయలు స్వాధీనపరుచుకున్నట్లు స్పష్టీకరణ. విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన వైనం. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షలో విరమించనున్నారన్న దుర్గగుడి ఈవో రామారావు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.